వై నాట్ 175 టార్గెట్ గా శ్రేణులు పనిచేయాలని పార్టీ పిలుపునిస్తే ఆ నియోజకవర్గంలో నేతలు మాత్రం తమకేవి పట్టవన్నట్టు వ్యవహరిస్తున్నారట. నియోజకవర్గంలో ముఖ్యమైన నేతలకు కీలక పదవులు కట్టబెట్టినా పార్టీకి అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నారట. గత ఎన్నికల్లో ఓటమి అనుభవంతో కలిసికట్టుగా పనిచేయాల్సింది పోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉందట నేతల తీరు. అధిష్టానం ఒకటి తెలిస్తే ద్వితీయ శ్రేణి నేతల ప్రవర్తన మరోలా ఉందట. ఇలాగే ఉంటే ఈసారి కూడా పరాభవం తప్పదని టెన్షన్ ఉందట కార్యకర్తల్లో. ఇంతకీ ఎక్కడుందా నియోజకవర్గం, అక్కడ నేతలకున్న సమస్యలేంటి? 2019లో టీడీపీకి పట్టం కట్టిన పాలకొల్లు ఓటర్లు, సమన్వయకర్తగా ఉన్న కవ్వూరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ శేషుబాబుకు టీటీడీ బోర్డు మెంబర్ పదవి, ఎస్సీ కమిషన్ మెంబర్గా ఆనంద్ ప్రకాష్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ఓటర్ల తీర్పు విలక్షణంగా ఉంటుంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. 2019లో ఫ్యాన్ గాలి వీచిన పాలకొల్లు ఓటర్లు మాత్రం టీడీపీకే పట్టం కట్టారు. నిమ్మల రామానాయుడిని ఎమ్మెల్యేగా గెలిపించారు. 2024 ఎన్నికల్లో అయినా పాలకొల్లును కొల్లగొట్టాలనే లక్ష్యంతో వైసీపీ పనిచేస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత కవ్వూరు శ్రీనివాస్ ను ఇన్ఛార్జిగా పార్టీ నియమించడంతో పాటు జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీ పదవిని సైతం కట్టబెట్టింది. అంతేకాకుండా గత ఎన్నికల్లో టికెట్ ఆశించి దక్కకపోవడంతో పార్టీ మారిన కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు నాగబాబును కూడా పార్టీలోకి తిరిగి తీసుకున్నారు. పార్టీ ఇన్ఛార్జ్ పదవి దక్కలేదని గుర్రుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ శేషుబాబుకు టీటీడీ బోర్డు మెంబర్ పదవిచ్చి పార్టీ బుజ్జిగించింది. అంతేకాక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు చెల్లం ఆనంద్ ప్రకాష్ కు ఎస్సీ కమిషన్ మెంబర్ పదవి కట్టబెట్టి పార్టీని బలంగా మార్చే ప్రయత్నం చేసింది హైకమాండ్. నియోజకవర్గంలో కీలకమైన సామాజిక వర్గాల నుంచి బలమైన నాయకులు పార్టీలో ఉండడంతో 2024 ఎన్నికల్లో తిరుగులేదని క్యాడర్ భావించింది. అయితే అంతా సవ్యంగా జరుగుతుందనే లోపు పార్టీలో జరిగిన కొన్ని పరిణామాలు పార్టీకి తలనొప్పిగా మారాయట. ఇన్ఛార్జిగా ఉన్న కవ్వూరు శ్రీనివాస్ కు ఇతర నాయకులకు మధ్య విభేదాలు రావడంతో అధిష్టానానికి ఫిర్యాదులందాయట. ఈ నేపథ్యంలో కవ్వూరు శ్రీనివాస్ ను పక్కన పెట్టి కొత్త నాయకుడు గుడాల గోపీకి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఆయన ఆధ్వర్యంలో కార్యకర్తలు పనిచేయాలని పార్టీ ఆదేశించిందట. అయితే నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం గోపీకి అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారట. ఎవరికి వారే తమ వ్యాపారాల్లో బిజీగా ఉంటూ పార్టీ వ్యవహారాల్లో ఇంతకు ముందులా యాక్టివ్ గా ఉండడం లేదట. మాజీ ఇన్ఛార్జ్ కవ్వూరు శ్రీనివాస్ సైతం గోపీకి ఏమాత్రం సహకరించడం లేదట. అధిష్టానం ఆదేశిస్తే రాష్ట్రంలో ఎక్కడైనా పార్టీ కోసం పనిచేస్తా, కానీ పాలకొల్లులో నాయకులతో మాత్రం కలిసి పనిచేసేది లేదని తెగేసి చెప్తున్నారు. నియోజకవర్గంలోని మిగతా నాయకులు సైతం ఒకే బాటలో నడుస్తున్నారు. టీటీడీ బోర్డు మెంబర్ మెకా శేషుబాబు అయితే రాజకీయాలు తనకేమీ పట్టవన్నట్టు తన వ్యాపారాలు, తిరుపతి దర్శనాలతో బిజీగా ఉంటున్నారట. మరో కీలక నేత నాగబాబు తన కుమారుడి వివాహం పేరుతో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారట. నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి మంత్రి, చీఫ్ విప్ వచ్చిన మెకా శేషుబాబు, గుండం నాగబాబు హాజరు కాకపోవడం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలను విస్మయానికి గురిచేసిందట. దీంతో చేసేదేం లేక గుడాల గోపి ఒక్కరే ఒంటరి పోరాటం చేస్తున్నారట. ఓ పక్క టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ తనదైన స్టైల్లో ముందుకు దూసుకుపోతున్నారు. వైసీపీ నేతలు మాత్రం ఎడమొహం పెడమొహం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. ఇలా అయితే 2024లోనూ మళ్లీ ఎదురు దెబ్బ తగలడం ఖాయమని పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట. ఇప్పటికైనా నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారట.